ఫ్యాన్ ఏంటా అనుకున్నాను నేను. సో ఏడా కూడా ఇంకా రాలేదు. ఓకే. సో ఈరోజు ఇంకో కొత్త ఎఫెక్ట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో కానీ ఇలాంటి వాటిలో ఒక చిన్న పిఎన్జి టైప్ ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, అలాంటిది ఒకటి ట్రై చేద్దాం మీకు. ఓకే. సో ఎలా అంటే ఏంటి, చిన్నది. ఇది యాక్చువల్లీ 2 days పడితే పట్టొచ్చు. ఈరోజు కొంచెం త్వరగా ఫినిష్ చేస్తాను క్లాస్. ఓకే. నాకు కొంచెం నవతగా ఉంది. ఓకే. కొంచెం చూసుకోండి. నాకు నేను నైట్ నిద్ర లేకపోవడం వల్ల తల పడిపోతుంది కిందకి. ఓకే. మన ప్రీమియర్ ప్రో. ఓకే. సో మనం ఏదన్నా ఒక సాంగ్ తీసుకుందాం. ఏదన్నా సాంగ్ చెప్పండి నాకు, మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒకటి. రీసెంట్ గా వచ్చిందో ఏదో ఒక పాటో చెప్పండి. ఒక మంచి సాంగ్ తీసుకుందాం. చెప్పండి. హ్మ్? ఆ? ఏమైనా పైన మీ ఇష్టం. అసలు వీడెవడు? ఈ హీరో ఫస్ట్ మూవీ కదా వీడిది. చూసారా ఇది ట్రైలర్ వీడిది? నాకు తెలియదు మనోడు. ఏమో హీరో మెటీరియల్ కాదు. నేను ఫస్ట్ సైడ్ క్యారెక్టర్ ఏమో అనుకున్నా. అంటే ఏమో. సో చెప్పండి ఏదో ఒక సాంగ్, మంచి సాంగ్. ఏంటి, లిరికల్ సాంగా, వీడియో సాంగ్? ఇది ఆడియో సాంగ్. ఆ కోటా? కోర్ట్. ఓకే. యా, కోర్ట్ సాంగ్ ఉంది కదా. అదేంటి సాంగ్ పేరేంటి? కథలు ఎన్నో చెప్పారు కదా. మనకు కావాల్సింది వీడియోస్. ఎస్, ఇదే. ఇందులో నుంచి చిన్న కాంట్ స్లీప్ అందుకే ఈ మ్యాట్రెస్ కాదు గెట్ ద స్లీప్. నేను ఒక్క షార్ట్ చెప్తా. Perfect. మీరు అట్లీస్ట్ నాకు ఒక 15 సెకండ్ వీడియో చేసి తీసుకురావాలి. ఓకే. రేపు ఒకవేళ టైం సరిపోలేదంటే ఫైన్, అట్లీస్ట్ ఒకటన్నా చేసి తీసుకొని రండి. బట్ 4 చేసి తీసుకురండి అట్లీస్ట్. ఓకే. 4 కలిపితే అట్లీస్ట్ ఒక 15 seconds వీడియో అవుతుందా చెప్పండి. ఓకే. వెరీ ఈజీ. ఓకే. ట్రాన్స్ఫార్మ్ టూల్స్, ఈ టూల్సే. ఓకే. Gift for your loved ones. Sarigama Karwa Mini. కొంచెం త్వరగా ఫినిష్ చేస్తాను. ఓకే. కొంచెం మార్నింగ్ నుంచి కంటిన్యూస్ క్లాసులు ఉన్నాయి. లైక్ మార్నింగ్ ఒకటి, మళ్ళీ మధ్యాహ్నం ఒకటి. ఇది అయిపోయిన వెంటనే ఇంకొకటి క్లాస్. వెంటనే గ్యాప్ ఉండదు. సో నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళాలి నేను. అంటే చిన్న పని ఉంది అక్కడ. సో అటు సైడ్ వెళ్ళాలి నేను. మళ్ళీ ఇంకా ఇబ్బంది పడిపోతా కొంచెం. ఓకే. ఈ ఒక్క రోజుకి కొంచెం అర్థం చేసుకోండి. ఓకే. ఏమనుకోకండి. సో లోడ్ అవుతుంది. సో ఈలోపు మన ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని చెప్పండి. ఫుల్ స్క్రీన్ చేద్దామా, ల్యాండ్స్కేప్ చేద్దామా? పోర్ట్రేటా, ల్యాండ్స్కేప్? పోర్ట్రేటేనా? ఓకే. సరే. ఓకే, ఫైన్. చెప్తాను. కథలెన్నో చెప్పారు కవితలు. లోడ్ అవ్వలేదు. ఇక ఫుల్ స్క్రీన్ వద్దండి. ఈ వీడియోకి ల్యాండ్స్కేప్ చేసుకుందాం. ఓకే. ఈ ఎఫెక్ట్ కి ఫుల్ స్క్రీన్ అంత బాగోదు. ఓకే. అంత తెలియదు డిఫరెన్స్. ఓకే. సో ఇది ఒక్కటి చూద్దాం. ఓకే. నెక్స్ట్ నుంచి వేరే చేయాలి. వచ్చింది. ఇందులో ఆటో కోడ్ తీసేసి 1080p వచ్చిందా? ఫైన్.
ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం, డబుల్ క్లిక్. సో మంచి షార్ట్ ఒకటి చూద్దాం. ఓకే, నేను చెప్తాను, మీరు సాంగ్ మొత్తం చేస్తారన్న హ్యాపీ నేను. ఓకే, జస్ట్ నేను ఒక షార్ట్ ఒకటి ఎఫెక్ట్ ఏంటో చెప్తాను. జస్ట్ ఏం లేదు, ఫొటోస్ అనగా కింద నుంచి ఇట్లా పైకి వచ్చి అది ఆ ప్లేస్ లో ఫిక్స్ అయ్యి నార్మల్ వీడియో ప్లే అవుతుంటుంది. చూసారు కదా, ఎప్పుడు చూసుంటారు ఎప్పుడన్నా. ఓకే, రీల్స్ లో వాటిల్లో లైక్ కార్స్ కి పెడతా ఉంటారు అలాంటి ఎఫెక్ట్, బాగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో పెడతా ఉంటారు. ఓకే, వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు తీసుకున్నామా? కళ్ళు రెండు పుస్తకాలు అనేది. ఓకే, ఈ పల్లవి తీసుకున్నాం. సాంగ్ అది తీసుకుందాం, బట్ ఇమేజ్ వేరే అయినా తీసుకుందాం. ఓకే, ఫస్ట్ సాంగ్ తీసుకుంటా. ఓకే, ప్రెస్ ఐ. కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు. ఓ, ఇది ఉందిగా, ఇది వాడదాం. ఓకే, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు కట్ చేసుకోవడం కోసం వచ్చిన తిప్పర్ చేయాలి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, ఇది తీసుకుందాం. ఓకే, వీడు కొంచెం బాగున్నది ఇక్కడ, మంచి చూడడానికి. ఓకే, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఓకే, డన్. సో ఓ, దీన్ని చిన్న చేసేసుకుందాం. ఫస్ట్ సాంగ్ ఇంపోర్ట్ చేసేసుకుందాం ఫటాఫట్ అని. ఓకే, సాంగ్ వచ్చింది, బట్ సీక్వెన్స్ క్రియేట్ అయింది. సీక్వెన్స్ ఎలా క్రియేట్ అయింది? మనం ఇంతకు ముందు ఏదైతే, బట్ మనం వీడియో చెప్పలేదు కదా, వీడియో క్వాలిటీ అంత ఏం చెప్పలేదు, దానికి ఉత్త ఆడియోనే ఇచ్చాం. సీక్వెన్స్ ఎలా క్రియేట్ అయింది మరి? ఇదేంటంటే ఆడియోలో జస్ట్ నార్మల్ గా దానికి సైజ్ అనేది ఉండదు కాబట్టి ఫ్రేమ్ అనేది ఉండదు దానికి. ఆడియో ఓన్లీ ఇట్స్ అ ప్లేన్ అంతే, వైబ్రేషన్ ఉంటుంది దాంట్లో అంతే. సో ఇదేం చేస్తుందంటే ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయడం కోసం ఇంతకు ముందు మన ప్రీవియస్ ప్రాజెక్ట్ లో మనం ఎంతైతే తీసుకున్నామో దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, ఇలాంటి లైక్ ఆడియోలు ఇవి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు అంతకు ముందున్నది తీసుకొని ఇక్కడ యాడ్ చేసేస్తుంది అనమాట. చూడండి, సేమ్ ఉంటుంది, 1920 1080 స్క్వేర్ పిక్సెల్ 24 సేమా, రైట్? ప్లస్ ఓకే చేయండి. ఓకే, సో ఇప్పుడు వీడియోలో ఏ పార్ట్ కావాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ జూమ్ చేసుకుందాం. రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో యా, ఇది బాగుంది. తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో యా, ఇది తీసుకుందాం. ఫైన్, ఫస్ట్ డన్. ఇక్కడ నుంచి ప్రెస్ ఐ. ఎన్నో చెప్పారు, కవితల్ని అది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అది చూసుకోండి ఫస్ట్.
ఓకే, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. ప్లస్ ఓ వీడియోని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, చూడండి, దీన్ని జూమ్ చేస్తున్నా, జస్ట్ స్క్రోలింగ్ ఇట్. కథలెన్నో చెప్పారు కథలెన్నో చెప్పారు ఓకే, ఇక్కడ మీకు ఇంకో కాన్సెప్ట్ కూడా తెలిసింది, ఆడియోకి వేరే వీడియో ఎలా యాడ్ చేయొచ్చు అని కూడా తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ అయితే నేను అది రేపు చెప్తాను. ఫస్ట్ ఈ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫ్రేమ్ చూసుకోండి ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ తీసుకోవాలి మీరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ కెమెరా బటన్ కనిపిస్తుందా? ఇదేంటంటే మనం టైం లైన్ ని ఎక్కడైతే ఒక ఫ్రేమ్ ఉంచుతున్నామో ఆ ఒక్క ఫ్రేమ్ ని మాత్రం సేవ్ చేసి ఇవ్వగలదు ఇది. ఓకే, ఒక్క ఫ్రేమ్ ని మాత్రం సేవ్ చేసి ఇవ్వగలదు. క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఫార్మాట్ అడుగుద్ది ఏం కావాలి ఏంటి అని చెప్పి. మనకు కావాల్సిన జేపీజీ చాలు, జేపీజీ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ లొకేషన్ బ్రౌజ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేసుకోవాలో చెప్తుంది. అండ్ ఇది ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, పిఎస్డి ఎఫెక్ట్ లో ఇక్కడ వేసుకుంటాను నేను. ఓకే, నేమ్ వచ్చేసి రామ్ జగన్ ఏదో ఒకటి ఉందిలేండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎక్కడుందో చూడండి, పిక్చర్స్ లో ఉంటది, నా ఫోల్డర్ లో ప్రీమియర్ అండ్ ఎఫెక్ట్ లో. రైట్, ఇదే కదా ఫ్రేమ్. రైట్, సో ఇప్పుడు దీన్ని కాపీ చేసి పెట్టుకోండి, కంట్రోల్ సి, లేదంటే అలా ఉంచండి. ఓకే, లేదా అలా ఉంచండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేయాల్సింది ఏంటంటే ఫోటోషాప్. ఓకే, ఏంటిది? ఫోటోషాప్. ఇది 23. ఓకే, డన్, ఇదే వర్క్. ఓకే, ఇది అనుకుంటా. షట్, ఫోటోషాప్ ఓపెన్ చేసి మీరు దాన్ని కట్ చేసి క్లీన్ ప్లేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లీన్ ప్లేట్ ఎలా చేస్తానో చెప్తాను ఇప్పుడు. మీకు ఫోటోషాప్ ఐడియా ఉందా? అయింది కదా. సో క్లీన్ ప్లేట్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ సింపుల్ గా చాలే, అది ఎక్కువసేపు ఉండదు, మహా అయితే 2 ఫ్రేమ్లు ఉంటుంది. సినిమాలో అయితే కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది, సినిమా వాళ్ళకైతే. ఓకే, సో ఆ ఇమేజ్ ఉంది కదా, మీరు ఇక్కడ కంట్రోల్ వి చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. కంట్రోల్ వి రాలేదు అనుకోండి, జస్ట్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, డన్, సరిపోద్ది. ఓకే, మనకు కావాల్సిన ఫ్రేమ్ వచ్చింది కదా. ఆ ఏంటి ఓపెన్ అవదా? ఎందుకు మన క్లాస్ కనేసరికి అన్ని ఇలా వస్తాయి? ఓ, ఈ దురదృష్టం ఎందుకు? ఓకే, అమ్మాయి ఓపెన్ అవుతుంది. అది 2 వర్షన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఇది వర్క్ అవట్లేదు అని చెప్పి ఇక ఇది వర్క్ అవ్వకపోతే ఇది వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, చూద్దాం, త్వరగా ఓపెన్ అవ్వమ్మా. రైట్, సో ఏం లేదు, మన ఇమేజ్ తీసుకోండి, సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్, సేమ్ అదే సైజ్ అండ్ అదే రెజల్యూషన్ తో ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వీన్ని కట్ చేసి డూప్లికేట్ చేసుకోవాలి. ఓకే, వీన్ని కట్ ఎలా చేస్తామంటే మన దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సెలెక్ట్ సబ్జెక్ట్ కొడతాం. ఓకే, అది డిటెక్ట్ చేసుకుని ఎంతో కొంత పని చేసేస్తుంది మనకి. ఓకే, సో చేసింది బాగానే చేస్తుంది అండి. ఇది మీకు ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదా. ఓకే, నేను రఫ్గా చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయట్లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని కంట్రోల్ జే చేసుకున్నా. అండ్ నాకు ఇవి ఈ పోల్ కూడా కావాలి నాకు. ఓకే, ఈ పోల్ కూడా నాకు కావాలి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే క్విక్ సెలెక్షన్ టూల్తో లేదా ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తో డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది, తెలుసు కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ని వెతుక్కోలేకపోతుందంట అది. సరే, హెల్ప్ చేద్దాం దానికి కొంచెం. క్విక్ సెలెక్షన్ టూల్, తల్లి ఏం మాయమైపోతుంది ఇది. అది డిటెక్టే చేయట్లేదు అనుకుంటా. సరే, పోల్ మీరు చేయండి. ఓకే, ఆ పోల్ మీరు చేయండి, నేను ఓన్లీ ఇది మాత్రమే తీసుకుంటా. ఓకే, అది మాత్రమే, బట్ సాటిస్ఫాక్షన్ ఉండదే. సరే, నేను లాస్ట్ టూల్తో ట్రై చేస్తా. ఓకే, పోయింది. కొన్ని పెన్ టూల్తో చేస్తాం. నేను పెన్ టూల్ షేప్ నుంచి పాత పెట్టేసుకుంటాం.
కంట్రోల్ ఎంటర్, సెలెక్ట్ అవుద్ది అండ్ డూ ఇట్ కంట్రోల్ జే. డూప్లికేట్ అయిపోయింది. వారిని కంట్రోల్ జే, డన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు సపరేట్ అయిపోయాయి కదా. ఇక్కడ కూడా ఈ పైన కట్ చేసుకోవాలి చూడండి, ఇది మర్చిపోకండి. మీరు ఇంకా నీట్గా కట్ చేయండి ఇవి. ఓకే, ఎంతవరకు చాలే అండి, మీరు నీట్గా కట్ చేసి తీసుకురండి. ఇప్పుడు మనం దీన్ని కంటెంట్ ఎవర్ ఫిల్ చేయాలి. దాన్ని రెండు సెలెక్ట్ చేసుకున్నాం, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఈ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతాయి మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళి మాడిఫై ఎక్స్పాండ్. ఓకే, మేము ఒక 14 పిక్సెల్స్ పెట్టుకొని ఈ ఎడ్జ్లోకి ప్రాబ్లం రాకుండా ఎక్స్పాండ్ కొడతాం అనమాట మనం. ఓకే, డన్. సో ప్రెస్ నౌ రైట్ క్లిక్, సెలెక్షన్ టూల్, రైట్ క్లిక్ అవ్వకపోతే మీకు ఇక్కడ ఎడిట్లో ఉంటుంది ఆప్షన్ చూడండి. ఓకే, కంటెంట్ అవేర్ ఫిల్. ఏంటిది, ఏం చేయలేదా? అచ్చా, లేయర్ సెలెక్షన్ చూసుకోండి. ఓకే, వీటితో పని అయిపోయింది కదా మనకి. సెలెక్ట్ చేసుకున్న పైన రెండు హైడ్ చేసుకోండి. సో ఇప్పుడు వస్తుంది చూడండి, ఎడిట్, ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు దేని మీద క్లీన్ ప్లేట్ వేయాలనుకుంటున్నారో అది. ఓకే, ప్రివ్యూ ప్యానల్, ఏం వర్క్ అవ్వట్లేదేంటి? ఇది కష్టంలో ఉంది, రెగ్యులర్లో పెట్టుకోండి, లేదంటే ఆటోలో పెట్టండి. డిటెక్ట్ చేసుకొని అదే చేస్తుంది చేయగలిగినంత. ఓకే, నైల్స్ రెగ్యులర్లో బాగుంది. డన్, రెగ్యులర్లో కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఓకే, అంతే తేడా ఇట్లా అప్లై కొట్టండి, ప్రెస్ ఓకే కొట్టండి. ఓకే, నౌ ప్రెస్ కంట్రోల్ డి. డన్, పోయిందిగా ఆబ్జెక్ట్. ఇప్పుడు అంత తేడా ఇట్లా ఎడ్జ్ కనిపిస్తుంది, బట్ 1 సెకండ్కి కాబట్టి ఫైన్ నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని లేయర్స్, 1 2 3 లేయర్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారేమో ఒక్కొక్కటి పిఎన్జీగా, అవసరం లేదు. దీన్ని మీరు కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయండి, ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, జస్ట్ ఫైల్ అంతే, ఏమొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు ప్రీమియర్ ప్రోలోకి వచ్చి మీరు దాన్ని ఎక్కడ సేవ్ చేశారు చూడండి, ఇక్కడ సేవ్ చేశారు. దీన్ని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటూ. ఓకే, ఇంపోర్ట్ చేశాక మీకు ఇక్కడ ఇలా ఒక ప్యానల్ అడుగుద్ది, ఫైల్ ఇంపోర్ట్ చేశాక. ఓకే, మీకు మర్జ్ ఆల్ లేయర్, లేదంటే ప్రతిదీ ఇండివిజువల్ లేయర్ సపరేట్ రావాలా అని చెప్పి ఇక్కడ మన టైప్స్ ఇండివిజువల్ లేయర్స్ కావాలండి, సపరేట్గా కావాలి కదా. అప్పుడు ఇలా మనకు చూపిస్తే చూడండి ప్రివ్యూ, మీకు ఏం కావాలో అక్కడ చెక్ కూడా చేసుకోవచ్చు, అన్చెక్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ ఓకే, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతే ఒక ఫోల్డర్లో మంచిగా డబుల్ క్లిక్, చూడండి మొత్తం ఇంపోర్ట్ అయిపోయా సేమ్. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, ఇది ఫస్ట్ ఫ్రేమ్ కదా ఇది. దాని ఫస్ట్ ఫ్రేమ్ కదా, రైట్, సేమ్ ఎక్స్ప్రెషన్ చెక్ చేసుకోండి, రెండు మిస్ మ్యాచ్ అవుద్ది. సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఒక 5 ఫ్రేమ్లు ముందు పక్కగా జరుపుకుంటా, ఆల్ట్ పట్టుకొని రైట్ ఆరో 1 2 3 4 5. ఓకే, 5 ఫ్రేమ్స్ మూవ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట. దీన్ని పైన వేసుకుందాం, అన్నిటికంటే దీన్ని చిన్నగా చేసుకుందాం. ఓకే, ఆల్ట్ పట్టుకొని స్క్రోల్ చేస్తే మనకు పెద్దగా అవుతుంది. కథలెన్నో చెప్పా కలర్ అనేది చేంజ్ అయింది, కొంచెం చూసుకోండి. ఓకే, బట్ అది కూడా ఒక చిన్న ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఓకే, దీన్ని ఇంకొక 4 ఫ్రేమ్లు జరుపుకుందాం, పక్కన సరిపోవట్లేదు. 1 2 3 4, సరే ఉంచుదాం ఇలా. ఓకే, ఓకే, సో ఇలా పట్టుకొని జరిపిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయండి. ఓకే, ఇలా కట్ చేసుకోండి, కంట్రోల్ కే, కంట్రోల్ డి, డిలీట్, నార్మల్ డిలీట్. సేమ్ ఏరియాలో ఉందా, బట్ స్తంభం లేదు. మనం ఇప్పుడు స్తంభం కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం పైకి అనుకుందాం, కనిపించట్లేదు ఇది. స్తంభాన్ని కూడా యాడ్ చేసుకుందాం, కంట్రోల్ కే అండ్ డిలీట్. ఓకే,
సో ఇప్పుడు ఇది ఏంటంటే కథలెన్నో ఇక్కడ ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటి, పిల్లర్ సపోర్ట్ కదా అది. ఫస్ట్ మనకి పిల్లర్ రావాలి. సో పిల్లర్ నేను ఇక్కడ వరకు పెట్టుకున్నాను, అంటే ఇక్కడ స్టార్ట్ అవ్వమని చెప్తున్నాను 2 ఫ్రేమ్స్ తర్వాత. నెక్స్ట్ దీన్ని తర్వాత దాని వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వరా అని చెప్తున్నా దానికి నేను. చూడండి, ఈ ఎడ్జ్ రాకుండా ఉండడానికి ఫెదర్ యాడ్ చేస్తాం. ఓకే, ఫెదర్ అని యాడ్ చేస్తే మీరు ఫోటోషాప్ లో ఫెదర్ యాడ్ చేసి అన్ని చేయండి. మీకు తెలుసు కదా ఫోటోషాప్, ఐడియా ఉందా? దాన్ని చేయండి. సో ఇప్పుడు మనం పోల్ ఎక్కడి నుంచి తెద్దామంటే, పోల్ నాకు కింద నుంచి పైకి రావాలి. ఓకే, పోల్ నాకు కింద నుంచి పైకి ఇలా రావాలి, మూవ్ అవ్వాలి. సో దానికి నేను ఏం చేస్తానయ్యా అంటే, ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ యానిమేషన్ ట్యాబ్ ఉంటుంది కదా. డన్, సేమ్ అది ఏం లేదు, జస్ట్ ఒక్కొక్క ఫ్రేమ్ పక్క వెళ్ళండి. 1 2 3 ఇది వచ్చిన కాదు, నెక్స్ట్ ఇది స్టార్ట్ అయిపోవాలి వెంటనే. ఓకే, 3 ఫ్రేమ్స్ లో వచ్చేసేయాలి అది. కింద నుంచి స్టార్ట్ అవుతుంది అది. ఓకే, ఓ షెట్ సారీ తప్పు చేశాను. ఇక్కడ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి, బిగినింగ్ లో కిందకి వెళ్ళిపోవాలి అది. డన్, మొత్తం వెళ్ళిపోయిందా కిందకి? వెళ్ళిపోయింది కదా. ఓకే, చూడండి ఇక్కడ మనకి పైకి వస్తుంది అది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఎలా కావాలంటే, సెలెక్ట్ ది ఏరియా, సేమ్ పొజిషన్, దీని ఎండింగ్ ఫ్రేమ్ లో ఇక్కడికి రావాలన్నమాట. ఓకే, ఎండింగ్ ఫ్రేమ్. ఓకే, దీన్ని ఒక పక్క ముందు జరుపుకుందాం. ఇది నాకు ఇటు పక్క నుంచి రావాలి. మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అనేది. రొటేషన్ కాదు, మూవ్ చేసి, యా ఎక్స్ అండ్ వైని యూజ్ చేసుకుని నేను move చేస్తాను. చూడండి, కథలెన్నో చెప్పారు కవితలు వారు బాబు ఇది కూడా తీసుకోకూడదు. ఇది కథలెన్నో చెప్పారు కవితల్ని రామా, కథలెన్నో చెప్పారు రివర్స్ చేసేసాను నేను, సారీ. ఈ కీ ఫ్రేమ్ ఇక్కడ రావాలి. చేస్తా ఉండండి. వేసి ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇది వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్. నాకు ఇటు పక్క రావాలి. రైట్, వస్తుంది. కథలెన్నో చెప్పారు కవితలు మీకు అర్థమవుతుంది చూడండి, ఎఫెక్ట్ ఒకటి కొంచెం పైకి ఇలా లైట్ వచ్చి. అర్థమైంది కదా, క్లియర్ అర్థమైంది. ఇది ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను మీకు, ఒక షాట్ కొంచెం చేసి తీసుకురండి మీరు. ఓకే, ఇక్కడ సీక్వెన్స్ సెట్టింగ్స్ మార్చి కట్ చేసుకోవాలి కదా దీన్ని మనం. రైట్, కట్ చేసుకోవాలి కదా. సో దాన్ని మనం సీక్వెన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఎంత పెడతాం, 820 820 ఎంత పెట్టాము ఇందాక, సారీ లాస్ట్ టైం. డన్, పర్లేదు, ఇంకొంచెం 810 వస్తుంది మేబీ, 810. కొంచెం ఉంది, 800 వస్తుందేమో అండి. రౌండ్ ఫిగర్ 800 పెడదాం. కథలెన్నో చెప్పారు కథలెన్నో అర్థమైందా ఎఫెక్ట్? అర్థమైంది కదా. మన కార్స్ వచ్చినప్పుడు కార్ ఢల్లని ముందు పడుతూ ఉంటాయి, బిల్డింగ్స్ పడుతూ ఉంటాయి. అర్థమైంది కదా. దాన్ని క్లీన్ ప్లేట్ క్రియేట్ చేసి చెప్తాం దాన్ని. ఓకే, రేపు ఇంకా క్లియర్ గా చెప్తాను. రేపు బిల్డింగ్స్ తో కూడా ఎలా పెట్టచ్చో కూడా చెప్తాను మీకు. ఓకే, క్లియర్ కదా. ఇంతవరకు అయితే మీరు చేసి కథలెన్నో చెప్పారు కవితల్ని రాసా కథలెన్నో చెప్పారు కవితల్ని. అర్థమైంది కదా, చేస్తారా? ఓకే, చేసి నాకు చెప్పండి. ఓకే, సారీ, చేసి నాకు చూపించండి. రేపు నేను ఇంకా బిల్డింగ్స్ తో పాటు ఆ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయవచ్చో చెప్తాను. ఓకే,
డన్. రేపు నేను ఏదైనా వెడ్డింగ్ షూట్ ఏదైనా వీడియో తీసుకొని రావడానికి ట్రై చేస్తా. ఓకే, అంటే రియల్ ఫుటేజెస్ కాదు, అట్లీస్ట్ ఏదైనా వీడియో దొరికినా హ్యాపీ కదా మనం. ఓకే డన్. రేపు కలర్ గ్రేడింగ్ కూడా చెప్పేస్తాను అలాగే. డన్. ఓకే అండి, అది డౌన్ సైడ్ కొట్టేసానా. అందరూ